మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. నిత్య జీవము అనుగ్రహింతునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభువు తిరిగి లేచిన దినం. ఆయన మరణములో నుంచి తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. ఈరోజు మన మధ్యలో సజీవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు లేచాడో తెలుసా? మన పాపముల నుండి, మన శాపముల నుండి, మన రోగముల నుండి, మన భయంకరమైన జీవితాల నుండి మనలను విడిపించి, వాటన్నిటి నుండి మనలను తప్పించి, మనము ఎన్నడూ అనుభవించలేని, రుచి చూడలేని, అర్హత లేని నిత్య జీవమును మనకు అందించుటకు ఆయన మరణములో నుండి తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా పాపంలో నుంచి, శాపంలో నుంచి తిరిగి లేచి ఆయన మనకు అనుగ్రహించే నిత్య జీవమును పొందుకునే వారిగా మనం ఉండాలి. ఆయన తానే మన కోసము చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవమును అనుగ్రహిస్తాడని. ఆయన అనుగ్రహిస్తున్న ఆ నిత్య జీవమును మనం అందరము కూడా పొందుకోవాలని, అనుభవించాలని నేను అంతగానో ఆశపడుతున్నాను. మీరు కూడా ఆశ కలిగిన వారైతే ఖచ్చితంగా పొందుకుంటారని నేను నమ్ముతున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసుదేవుడా, నీకు వందనాలు నాయనా. ఈ దినమున నీవు మరణంలో నుండి పునరుత్థానమై తిరిగి లేచిన దేవుడా, మా మధ్యలో సజీవుడుగా ఉన్న దేవుడా, మీకే వందనాలయ్యా. మమ్మల్ని కూడా శాపంలో నుంచి, పాపంలో నుంచి మమ్మల్ని తిరిగి జన్మింపజేసి నిత్య జీవంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.